నమస్కారం. మై నేమ్ ఇస్ అశ్రీచారి. ఐ ఆమ్ స్టడీయింగ్ థర్డ్ క్లాస్. నేను గీత గురించి శ్లోకం చెప్తున్నాను. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజం సుఖానిచ కింబో రాజేను గోవింద కింబో గై జీవితేనవ. నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, సుఖం వద్దు అని దుఃఖించిన భగవంతుడు భగవద్గీత చెప్పగానే లేచి యుద్ధం చేస్తాడు. పడిపోయిన వ్యక్తిని నిలబెడుతుంది, నిలబడిన వ్యక్తిని నడిపిస్తుంది, నడిచేవాడిని పరిగెత్తిస్తుంది భగవద్గీత. అందరికీ నమస్కారం. నా పేరు అర్మిత. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు గీత గురించి చెప్తాను. భగవంతుడు మనిషి ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలాంటి పనులు చేయాలో, భగవంతుని ఎలా తెలుసుకోవాలో అని భగవంతుడు వివరించాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో, సంఖ్యయోగంలో మనిషి ఎలాంటి పనులు చేయాలో, కర్మయోగం సాధన ఎలా చేయాలో, ఆత్మ సంయమ యోగం భగవంతుని ఎలా తెలుసుకోవాలో, జ్ఞానయోగంలో భగవంతుడు ఎక్కడ ఉన్నాడో, విభూతి యోగం భక్తుడు ఎలా ఉండాలనో, భక్తి యోగంలో అని భగవంతుడు వివరించాడు. అందుకే భగవద్గీతను చదవాలి, మన జీవితాలను మార్చుకోవాలి. గీత నేర్చుకో, నీ తలరాత మార్చుకో. ఫీల్ అయ్యారా? పోయినసారి క్యాన్సిల్ అయిందని ప్రోగ్రామ్. ఏదన్నా జరిగినా మన మంచికే జరుగుతుంది. ఆ రోజు ఏమన్నా ఇష్యూ అవుతుండే కావచ్చు, కాబట్టి భగవంతుడు కావాలని మనకి ఈరోజు నిర్దేశించడం జరిగింది. చాలా చిన్న వయసులోనే చాలా కఠినమైన శ్లోకాలని మరియు వాటి యొక్క అర్థాలని చిన్నపిల్లలు ఇద్దరు కూడా మంచిగా చెప్పారు. అయితే మనం ఎన్ని పాటలు విన్నా, బయట ఎన్ని విన్నా, వేరే దేశాలైనా ఎక్కడిన్నా, మన గ్రామం మన పల్లెటూరు యొక్క పాట కాకపోతే జోడెట్ల పరుగు చూడు కందరాన కాన హంసలాగా వంశధార ఎలిసి పరవళ్ళు చూడు కందరాన కాన గల్లు 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 జోడెట్ల పరుగు చూడు కందరాన కాన హంసలాగా వంశధార ఎలిసి పరవళ్ళు చూడు కందరాన కాన కొండపల్లి బొమ్మాల పల్లె భామ పచ్చనైన దమ్మాయి కోనసీమ కొండపల్లి బొమ్మాల పల్లె భామ సోకు చూసి చిన్నవారు చందమామ గల్లు 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 జోడెట్ల పరుగు చూడు కందనాన కాన హంసలాగా వంశధార గెలిసి పరవళ్ళు చూడు కందనాన కాన గోదావరి
మెక్కిన ఎవరేమనినా నిలుపరా నీ జాతి నిండు భారత్ని పొగడరా నీ భారత్ని మన గౌరవాన్ని పెంచుకోమని చెప్పిండు. తప్పుపోయింది, క్షమించండి. అయితే ఎన్ని చేసినా కూడా మన మట్టి వాసనకు మన గ్రామానికి అంతా మనం వెలగట్టకుండా మనం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మనం మళ్ళొక్క ఇద్దరు పిల్లలు వచ్చి స్లోగన్ చెప్తారు, విందాం. నమస్కారాలు, నా పేరు ప్రణవి. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఎంత చదువులు చదివినా ఎంత డబ్బున్నా కొందరు పిరికితనం వల్ల భయపడుతున్నారు. అలాంటి వారికి భగవద్గీత 2వ అధ్యాయం 3వ శ్లోకంలో భగవంతుడు ఇలా చెబుతారు. క్లైబ్యమస్మ గమ పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్తో తిష్ట పరంతప. పిరికితనంకు లోను కావద్దు, భయపడవద్దు. ఈ తుచ్చమైన పిరికితనాన్ని వదిలివేయి, లేచి నిలబడు అనే ధైర్యాన్ని ఇస్తుంది భగవద్గీత. అందరికీ నమస్కారం. నా పేరు లతిక. నేను 3వ తరగతి చదువుతున్నాను. కర్మణ్యేవాది కరస్తే మా ఫలేషు కదాచన కర్మణ్యే ఫలయతుర్భు మాతే సంగోత్స కర్మని. పని చేస్తూ ప్రయత్నిస్తూ పో, సహాయం తప్పక లభిస్తుంది అనే ధైర్యాన్ని ఇస్తుంది భగవద్గీత. భయపడద్దు, పిరికితనానికి లోనికి వద్దని మంచి చెప్పిరు పిల్లలు. నెక్స్ట్ మీ అందరి కోసం ఒక అదిరిపోయే అద్భుతమైన స్పెషల్ పర్ఫార్మెన్స్ రాబోతుంది. ప్లీజ్ వెల్కమ్ చిల్డ్రన్స్, కమ్. సుందరి నీ వంటి దివ్యత్వ రూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అందచందాలింక నావే కదా సుందరి, ఓహో సుందరి, సుందరి నీ వంటి దివ్యత్వ రూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా, దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆశపుత్రుడనింక నేనే కదా, మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, సుందరి, ఓహో సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు గదకిన లేదు కదా, మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, సుందరి, ఓహో సుందరి. రేపటి దాకా ఆగాలి. ఆగు మంచు తగియార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా, ఆగు మంచు తగియార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా, నీ వగల నా విరసము హెచ్చే కదా సుందరి, ఓహో సుందరి, సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, నీ వగల నా విరసము హెచ్చే కదా సుందరి, ఓహో సుందరి, సుందరి. తెచ్చితేలా పెద్దలున్నారు, పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా, పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా, నీ ముద్దు ముచ్చటలించనాదే కదా సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెదకిన లేదు కదా, నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి, సుందరి, ఓహో సుందరి, సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఏ సుందరి, సుందరి ఇట్లా సుందరి, ఇట్రామ్మా ఇట్లా. సుందరి కమ్మలు పెట్టుకుంటుంది సార్. కమ్మలు పెట్టుకుంటుందా? ఆ బాబుకు ఇప్పుడు అమ్మాయి కదా, ఆయన అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము కూడా ఏర్పాటు చేయలే. వాడు ఈ ధర్మరాజు కొడుకు కానీ ఈయన ఇలా నాగేవారి కల్లా ఏమైపోయింది క్యాసెట్ పాత మధురాలను మనకు కనబడేటట్టు వినబడేటట్టు చూపిస్తున్నారు. ఇవి ఈ రోజుల్లో పాటలు లేవు కదా, ఎట్లా ఉంటాయి? అబ్బాయిని తీసి మీ హర్షధ్వానం వద్ద పిల్లల్ని ఆహ్వానించాలి. మీ పిల్లలు మా పిల్లలు అందరి పిల్లలు ఒకటే కాబట్టి శశిరేఖ లాగానే చేయడం జరుగుతుంది. అద్భుతంగా చేసారు ఇద్దరు పిల్లలు. ఫోటో I am third class. నైనాన్ చిన్నంచి శౌశాని నైనాన్ దహతి భావక నచైనం గ్లేది అంతపో నశో చేతి మారుత. నా పేరు సుశాంత్. నేను 4వ తరగతి చదువుతున్నాను.
భగవంతుడు ఆకాశంలో లేడు, నీకు దూరంగా లేడు, నీలోనే నీతోనే ఉన్నాడు. God does not work for you, he works with you. భగవంతుడు నీ కొరకు పని చేయడు, నీతోనే పని చేస్తాడు అని చెబుతుంది భగవద్గీత. కూడా చాలా హెల్ప్ చేశారు. 2 సార్లు కూడా మనకు అన్ని అమర్చడం కూడా మీ ఇద్దరికి కూడా చాలా ధన్యవాదాలు రవి స్కూల్ యాజమాన్యం తరపున. నెక్స్ట్ ఈ డీజేకి సంబంధించిన డీజే అంబర్పేట మల్లెపల్లి మలకుపేట టిల్లు అన్న డీజే వెంటే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే టిచ్చ టిచ్చ దుంకారా. టిల్లు పేరు విన్నిస్తాయే వేరు సోకేమో హీరో తీరు పంటని తీరు మారా. మంచిగా ఉంటుంది కదా తెలంగాణ భాష. ఇంతకుముందు మనం కలిసి ఉన్నప్పుడు మన తెలంగాణ భాషకు అంత ప్రాధాన్యత లేకుండే, కానీ ఇప్పుడు సినిమాలలో ఇట్లాంటి టిల్లు ఇలాంటి సినిమాలలో మన తెలంగాణ భాషనే యూజ్ చేసి మంచి మంచి హిట్లు సినిమాలు కూడా ఈ మధ్యలో వస్తున్నాయి. కాబట్టి మనం నెక్స్ట్ పిల్లల్ని శ్లోకం. నమస్కారం, మై నేమ్ ఈజ్ జీవాన్, స్టడీయింగ్ 3rd క్లాస్. నేడు అందరూ తమ పిల్లలకు డబ్బులు బంగారం సంపాదించి ఇవ్వాలనుకుంటున్నారు, ఎందుకంటే ఇవే గొప్ప అనుకుంటున్నారు. కానీ భగవద్గీత చెప్తుంది, నహి జ్ఞానేన సదృశం పవిత్రాం హ్య విద్యతే, ఈ ప్రపంచంలో జ్ఞానంకు సమానమైనది ఏది లేదని. నా పేరు మధులిక, ఐ స్టడీయింగ్ ఇన్ 3rd క్లాస్. నేను భగవద్గీతలో 24వ శ్లోకం, బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైతేన గ్రంథవ్యం బ్రహ్మ కర్మ సమాధిన.
నేను 5వ తరగతి చదువుతున్నాను. భగవంతుడు ఇలా చెప్తాడు. 4వ అధ్యాయం 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెరిగిపోయినప్పుడు నేను అవతరిస్తాను అనే ధైర్యాన్ని ఇస్తున్నాడు భగవంతుడు. నా పేరు నిత్యశ్రీ. నేను 5వ తరగతి చదువుతున్నాను. పరిత్రాణాయ సాధున వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషుల రక్షణ కొరకు, దుష్టుల శిక్షణ కొరకు ప్రతి యుగంలో అవతరిస్తున్నాను అంటున్నాడు భగవంతుడు. झूठी मोमाया सच्चा मन का वो कौन जहाँ प्रेम रतन
సూపర్గా చేసారు. మనకైతే చిన్నప్పుడు యాన్యువల్ డే లేవు, ఏం లేవు, చదివేమో మనకే తెలియదు. కానీ వీళ్ళకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. పాపం టీచర్లు అక్కడ తయారు చేస్తారు. వీళ్ళు ఇంత మంచిగా రెడీ అయ్యి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి వాళ్ళకు కూడా ఉంటుంది. పాపం వాళ్ళకి అవకాశం లభిస్తలేదు. పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇట్లాంటి వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ బయటకు రావడం, ఇట్లాంటి మంచి చేస్తున్నారు. అయితే నేను 4th క్లాస్ చదువుతున్నాను. భగవద్గీతను ముసలి అయిన తర్వాత కూడా చదవాలి అని అందరూ అనుకుంటారు. కానీ వారి పిల్లల్లో ఎలా ఉండాలో, పిల్లలు ఎలా చదవాలో కూడా చెప్తుంది భగవద్గీత. తద్వితి ప్రణపాతేన ప్రశ్నేన సేద ఉపాధ్యక్షంతి తే జ్ఞానం జ్ఞానినత్వత్వ దర్శిన. గురువులను సేవించుకుంటూ వారికి నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రశ్నలు అడుగుతూ జ్ఞానాన్ని పొందుమని చెప్తుంది భగవద్గీత. అందరికీ నమస్కారం. నా పేరు స్నేహిత. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఒక భగవద్గీత గురించి చెబుతున్నాను. ఈ ప్రపంచంలో జ్ఞానానికి సమానమైనది ఏది లేదు. అందుకే భగవద్గీత 4వ అధ్యాయం 38వ శ్లోకంలో ఇలా చెబుతున్నాడు. నహి జ్ఞానేన సదృశం పరిత్రామ్య విద్యతే తస్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. 12 అయిందా? అమ్మయ్య 12 అయింది. వా అరే లేరా అరే నేడురా, అరే ఏదో తొందరగా, అరే లేవండిరా బాబు. అరే ఏమైందిరా? అరే బర్త్డేరా. బర్త్డేనా? ఎవరిదిరా? సుబ్బిగాడిదా? మల్లిగాడిదా? అరే నా రాములమ్మ బర్త్డేరా. మీరు రండిరా చెప్తాను. ఈ రాములమ్మ ఎవర్రా? సరే పదండి చూద్దాం. హ్యాపీ బర్త్డే టు యు రాములమ్మ. అరే విష్ చేయండిరా తొందరగా. అరే అక్కడ ఎవరు లేరు కదరా. అరే ఈరోజు రాములమ్మని ఎలాగైనా హ్యాపీ చేయాలరా, మంచి చూసుకోవాలరా. సొమ్మసిల్లి పోతున్నవే ఓ చిన్న రాములమ్మ, చెమ్మగిల్లి చూపించవే నాపై ప్రేమ. నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగవే చేస్తేవే. ఉండే గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే. చుట్టూ దిప్పుకున్నావే ఓ చిన్న రాములమ్మ, చెమట సుక్కోల తీసయ్యకే నీ చీల కుంగుకే ముడివయ్యవే. రాములమ్మా అలిగావా? నీ అలక ఎలా తీర్చాలో నాకు తెలుసులే. సాయంకాలం వేళ సందె పొద్దులాగా సింతలోనే ఉండవే. చీకటెల మెరిసే సుక్కలాగా గుండెలో దాగవే. నీటిలో నా నీడ చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే. నీ చేతి నత్తేసి కలన్నీ చెరిపేసి కాలాన్ని మార్చకే. ఎక్కడున్నా ఎదురగే నీ సన్నజాతి నవ్వులే. సక్కనైనా సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించవే. అరే నా రాములమ్మని ఇంకా హ్యాపీ చేయాలరా, ఇంకా హ్యాపీ చేయాలి. ఏటి గట్టు మీద ఎదురు చూపుల్లో నా కళ్ళల్లో నిండినవే. గాలి వానల్లో నా గుడుగల్లే రమ్మన్న వెచ్చగా కోగిలికే. నీ ఊహలే కన్నా నీ ధ్యాసలో ఉన్న నాదరికి రమ్మంటేనే. నీ వెతికే దారిలో అడ్డంకులన్నున్న నా
మంది బ్రతుకుల ఎలుగీయవే నా ఇంటి దీపాన్ని వెలిగించవే. థ్యాంక్ యూ. ఆవు మన సాధు జంతువు కదా, మనకు దూడలను ఇస్తుంది, లేగ దూడలను ఇస్తుంది, మళ్ళా తన తర్వాత తన పిల్లల్ని కూడా ఇస్తుంది. ఈ ఆవులో ఈ కొమ్ముల్లో కూడా దేవతలు ఉన్నాయి, ఈ తోకలో కూడా దేవతలు ఉన్నాయి, కాళ్ళల్లో కూడా దేవతలు ఉన్నాయి కదా. ఈ ఆవులంటే మనకు చాలా పవిత్రం. మన ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఛాయను కనిపెట్టారు. అయితే వాళ్ళు మనకు ఛాయ పోస్తూ ఉంటే మన లోపల అసలు మన ఈ భారతీయులు ఇంత తెలివి ఎక్కడిది అని చెప్పని వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ గోమాతను దూరం చేయాలనుకుని చెప్పని వాడు ఈ ఛాయ మంచి బర్రెలను తీసుకొస్తే మనం బర్రెలను తాగి మన గానాన్ని మర్చిపోతున్నాం. ఆవు పాలు ఎవరైతే తాగుతారో, ఈ గోమాతను ఎవరైతే సేవిస్తారో, పూర్వజన్మంలో ఉన్న ఏమన్నా పాపాలు చేసుకున్నా, ఎవ్వి చేసుకున్నా, ఏం చేసుకున్నా ఈ ఆ గోపూజ ద్వారా మనకు చాలా సార్థకమవుతామా. గోవులను ప్రేమిస్తాం, గోవులను గౌరవిస్తాం. ఎందుకంటే కనుమరుగైపోతున్నాయి. ఎందుకు తక్కువైతున్నాయో మనందరూ గుర్తున్న విషయమే. చెప్పినంత అలక కాదు ఇట్లా పెంచుకోవడం అంటే. దయచేసి సాధ్యమైనంత వరకు ఆవులను ప్రేమిస్తాం, ఆవులను గౌరవిస్తాం. గాడ్ బ్లెస్ యు అమ్మ గోమాత. థ్యాంక్ యూ. నిజంగా ఇంత మంచి స్క్రిప్ట్ ఏర్పడినందుకు చాలా స్కూల్